ప్రభుత్వం ఇప్పుడు రైతులకు సంబంధించి పలు కార్యక్రమాలు చేస్తుంది. ఈ రైతు మొన్న ఇచ్చిన కిసాన్ గాని, రైతులకు ఇచ్చిన నిధులు గాని, ప్రస్తుతం మీకోసం అనేది చేస్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? మీరేం చూసారు? నేను గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం 2 గమనించానండి. ఆ ప్రతి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆళ్ళు బస్తాలు వడ్లు మిల్లుకు తోలాలన్నా ఇబ్బంది పడేవాళ్ళు. ఆళ్ళు చెప్తున్న మాటలు ఇవాళ నేను విన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. రైతులకి ఇదివరకు బోలెడు ఇబ్బందులుండేయంట. గిట్టుబాటు ధర కూడా ఉండేది కాదంట. బస్తా వచ్చి 1250 అలా తక్కువ రేటుకే తీసుకునేవాళ్ళంట. ఇప్పుడు అన్నిటికీ ఆళ్ళకి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తుఫాన్ వచ్చిన తర్వాత ఆదుకున్నారంట. పీఎం కిసాన్ వస్తున్నాయంట. అన్నదాత సుఖీభవ కింద 5,000, పీఎం కిసాన్ కింద 2,000, మొత్తం 7,000 రూపాయలు. రెండో విడత కూడా అమౌంట్ పడి చాలామందికి. అప్పుడు మిల్లర్లు కూడా అమ్మటనే వడ్డేసింగానే డబ్బులు పడేవి కాదంట. ఇప్పుడు వీళ్ళకి 48 గంటల లోపల, 24 గంటల లోపల డబ్బులు పడుతున్నాయని మంచి హర్ష వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఈ విధంగా ఉంటేనే రైతులు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది. ఈ విధంగా రైతులకు కనుక మనం ఏమి చేయలేకపోతే ఏ గవర్నమెంటు ముందుకు సాగదు. అది జగన్మోహన్ రెడ్డి గారికి రైతులు బుద్ధి చెప్పారు. ఆయన వేశారు, డబ్బులు వేసినా ఫలితం లేదు. అక్కడ లారీ ఒడ్లు బస్తా తీసుకెళ్ళి దింపండి రా బాబు అంటే మిల్లో దింపేవాళ్ళు కాదు. వాళ్ళు వీలున్నప్పుడు ఎప్పుడో దింపేవాళ్ళు. ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి చంద్రబాబు గారు స్వయాన్న మిల్లులన్నీ సోదాలు చేసిన విషయాలు మీకు తెలుసు. ఆయన వచ్చి మిల్లర్లు అందరినీ మాట్లాడి ఇప్పటికి 2వ సంవత్సరంలో అడుగుపెట్టారు. రైతులకు మాత్రం మంచి ఉపాధి కలిగిందని చెప్పి నాకు తెలియజేస్తున్నాను మీకు. అసలు ఇదంతా రైతులకు మేము చేసింది ఎవరు ఏం చేయలేదు. ఆర్బీకే కేంద్రాలు పెట్టాము. మేము పట్టించుకున్నట్టు ఇంకా పట్టించుకోవట్లేదు. చంద్రబాబు గారు వాళ్ళంతా పైపైన గాలిలోనే తిరుగుతున్నారు అన్నట్టు చాలా విమర్శలు వస్తున్నాయి విపక్షం నుంచి. సరే, ఇప్పుడు పైపైన అంటున్నాడు. సరే, నువ్వు రైతు భరోసా కేంద్రమే పెట్టావు, కానీ అందులో పనులు సరిగ్గా సులువుగా నడపలేకపోయావని జగన్మోహన్ రెడ్డి మావయ్యకి నేను తెలియజేస్తున్నా. జగన్ మావయ్య, నువ్వు ఏం చేసావంటే ప్రజలకు రైతు భరోసా కేంద్రం పెట్టినంత మాత్రమే రైతులు అభివృద్ధి చెందలేదు. వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు. వరదలు వచ్చినాయి, కనీసం నువ్వు దిగి అందులో కూడా చూడాల. మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం బురదలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు మావయ్య. అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఈ ప్రజలు రైతుల్ని గిట్టుబాటు ధర కలిగించలేకపోయావు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇవాళ ఉంది కోత మిషన్ రేటు కొద్దిగా వాళ్ళకి పోయిసారికి ఈసారికి తేడా వేరియేషన్ కొద్దిగా ఇబ్బందుల వల్ల కేవలం ఒక కోత మిషన్ వల్లే వాళ్ళు భారం పడిందని చెప్పి ఇబ్బంది పడుతున్నారు. మిగతా విషయాలు మాత్రం చాలా బాగుంది రైతులకి అని చెప్పి తెలియజేశారు ఇవాళ. తర్వాత అధికార యంత్రాంగం దాని సహకారం ఎలా ఉంది? అంటే ప్రభుత్వ యంత్రాంగం, అధికార యంత్రాంగం పనిచేస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం అంటే అధికారులు వాళ్ళంతా ఎలా పనిచేస్తున్నారు మీరు చూస్తారు? కొంత ప్రభుత్వంలో కూడా లోపం ఉందండి. కొంతమందికి అన్నదాత సుఖీభవ డబ్బులు పడుతుంది, కొంతమందికి పీఎం కిసాన్ పడట్ల. కొన్ని కేంద్రాల్లో ఇప్పుడు కొద్దిగా ఎలక్ట్ అయ్యి తొందరగా ఎమ్మెల్యేలుగా అయ్యి కొంతమంది ఎర్జీలు పెట్టుకున్నారు. మాకు ఈ విధంగా పని జరగట్లేదని. వాళ్ళు ఎమ్మెల్యే గారు కానీ నియర్ ఎవరైనా సరే సచివాలయం కార్యాలయంలోకి వెళ్ళి రైతు కార్యాలయంలో తెలియజేస్తే అమ్మటనే పరిష్కారం అవుతున్నాయండి. వాళ్ళు కూడా కొద్దిగా ఫాస్ట్గా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తాను. అంటే సచివాలయంలో మీకు పనులు అవుతున్నాయా? సచివాలయం మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి, వాళ్ళు స్పందించట్లేదు సరిగ్గా. సచివాలయం మీద ఇదివరకు గతంలో అయితే పనులు జరగలేదని గత ప్రభుత్వం ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఆ సచివాలయం సిబ్బందియే 1వ తారీఖు ఉదయాన్నే లేచి వచ్చి పింఛన్ ఇస్తున్నారు. వాళ్ళు మాత్రం వాళ్ళకి భారం ఎక్కువైపోయింది. ఇప్పుడు భయపడిపోతున్నారు, మా ఉద్యోగాలు ఉంటాయా పోతాయి గవర్నమెంట్లో. చంద్రబాబు నాయుడు గారు అంటేనే అడ్మినిస్ట్రేషన్ ఒక బాగుంటుంది వ్యవస్థకి. సచివాలయం ఉద్యోగస్తులు చాలా భయప్రాంతం గురవుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఉదయాన్నే వచ్చి పింఛన్ ఇవ్వాలంటే గతంలో వాలంటీర్లు ఉండి ఖర్చు ఎక్కువైంది. ఇప్పుడు వీళ్ళు ఖాళీగా ఉంటున్నారు. ఎక్కువ శాతం సచివాలయం సిబ్బందులు ఖాళీగా ఉండేవాళ్ళు గత గవర్నమెంట్లో. కేటాయించారు కానీ ఏ పనికి ఆ పని జరిగేది కాదు. వెల్ఫేర్ ఎస్టేట్ వీళ్ళకని పనులు పెండింగ్లో ఉండేవి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కనుక హరియప్ చేసి ఫాస్ట్గా జరుగుతాయని చెప్పి నేను తెలియజేస్తాను. బాధ్యతగా జరుగుతుంది. నెక్స్ట్ గూగుల్ వస్తుంది. నారా లోకేష్ గారి పాత్ర ఎలా ఉంది? మొన్న తుఫాన్లో నారా లోకేష్ గారి పాత్ర ఎలా ఉంది? ఆయన రాత్రిళ్ళు కూడా ఆర్టీజీఎస్లోనే ఉండి పర్యవేక్షించారు. నారా లోకేష్ గారు అంటే ఒకప్పుడు జగన్మావయ్య ఏదో అన్నాడు, మీ నాయకుడు పప్ప అన్నాడు. ఇప్పుడు నువ్వు అసలు ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయి మా నాయకుడు చేసే పనులకు నువ్వు ఊరో లేక ఇవాళ చాలా ఇదవుతున్నావు. ఆలోచించు, నీకన్నా గొప్ప నాయకుడు నారా లోకేష్ బాబు. ఈరోజు గూగుల్ తీసుకొస్తున్నారు ఇండస్ట్రీల కోసం. లండన్ అని అటని ఇటని తిరిగి సంస్థ డెఫినెట్గా ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడ ఉద్యోగాలు లేని పిల్లలందరికీ ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో లోకేష్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క ఉద్యోగస్తులకి ఉద్యోగాలు కల్పించేలాగా చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎలా చూస్తున్నారు? ఆయన పాత్ర ఎలా ఉంది? ఆయన తీసుకుంటే ఇనిషియేషన్స్. డిప్యూటీ సీఎం గారి పాత్ర ఇప్పుడు చాలా బాగుందండి. మొన్న ఎర్రచందనం గురించి కూడా పంచాయతీరాజ్ మినిస్టర్గా అన్ని రకాలుగా ఆయన కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఆయన ఇవాళ కూటమి ప్రభుత్వంలో మా పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎక్సలెంట్గా పనిచేస్తున్నారని చెప్పి నేను చెప్తున్నాను ఆయనకి.
వీళ్ళందరూ ఉండట్లేదు ఇక్కడ, వారాంతంలో అసలు వెళ్ళిపోతున్నారు, హైదరాబాద్ బయటికి వెళ్ళిపోతున్నారు అని చెప్పి బాగా ప్రచారం చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో. ఇవాళ హైదరాబాద్ ఎవరు వెళ్ళారండి? కేసు ఉండి వెళ్ళిందే ఆయన. ఏపీలో కేసు కోర్టు లేదా, ఇక్కడెక్కడో లేకుండా అక్కడికెక్కడికో కోర్టుకి వెళ్ళి హాజరయ్యాడు. సరే ఆల్మోస్ట్ ఆ కేసు మీద అక్కడ ఉందేమో ఆయనకి, ఆయన హైదరాబాద్ వెళ్ళాడు. ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ వదిలేసి హైదరాబాద్ లోటస్ పాండ్కి కేసు అయిపోగానే లోటస్ పాండ్లోకి వెళ్ళి ఉండిపోయాడు. ప్రతిపక్షంలో ఉండి ఇక్కడ పోరాడలేకపోతున్నాడు ఏంటో నాకు అర్థం కావట్లేదు. 11 సీట్లు ఉన్న అసెంబ్లీకి నేను రాను, నాకు ప్రతిపక్ష హోదా కావాలని అంటాడు జగన్ మావయ్య. ప్రతిపక్ష హోదా కాదు, ఒక ఎమ్మెల్యేగా గెలిచినా మనం వెళ్ళి పోరాడాలి. ప్రజలు వేసిన ఓట్లను బట్టి మన ప్రతిపక్షంలో ఉండే మన పాత్ర మనం పోషించాలి. అంతేగాని నాకు ప్రతిపక్ష హోదా, నాకు ఒక జెడ్ కేటగిరీగానే చూడాలి, ఒక మాజీ సీఎంలా ఇది చేయాలంటే కుదరదు కదా. ఇప్పుడు కోర్టు కూడా రానంటున్నారు, అక్కడ నుండి ఆ కేసులో ఆయన ఎదుర్కోవడానికి కోర్టు కూడా రానంటున్నారు, వచ్చి ఒక అరగంట వెళ్ళిపోయారు. దాని గురించి మీరేమంటారు? కోర్టుకి రావాలంటే అది న్యాయస్థానానికి కంపల్సరీ. ఇప్పుడు నేనైనా నాకు చిన్న పొరపాటు జరిగిన ఇప్పుడు కోర్టు ముందుకు రానంటే కుదరదు కాదండి. ఎవరైనా ఆయనైనా నేనైనా ఏపీడైనా వాయిదా ఉన్నప్పుడు కంపల్సరీ అటెండ్ అవ్వాలి. నువ్వు ఒక ముఖ్యమంత్రి, చట్టం ముందు ఎవరైనా ఒకటే దానికి చట్టానికి. కానీ ఆయన అసెంబ్లీకి రాకపోవడం, కోర్టుకు రాకపోవడం, లేదా సీఎంగా ఉన్నప్పుడు ఆఫీస్కి రాకపోవడం, దీన్నంతా మీరేం ఎలా చూస్తారు ఓవరాల్గా? ఆయన అంతా ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. ఆయన ఏదో అది చేద్దాం అనుకున్నాడు, ప్రజలే ఆయనకి తగిన బుద్ధి చెప్పారు. ఇప్పుడు కూడా తెలుసుకోకపోతే ఇంకా వైఎస్ఆర్ పార్టీ అనేది పూర్తిగా ఎక్కడ అడ్రస్ లేకుండా పోద్దని చెప్పి నేను చెప్తున్నాను. అంటే మేమే వస్తాము ఇంకా రప్ప అంటూ పెద్ద పెద్ద ప్రదర్శనలు చేయడం కార్యకర్తలు, ఇదంతా ఎలా కనిపిస్తుంది? ఏవండి, రప్ప అనుకున్నంత మాత్రం ఇక్కడ ఏం లేదు. ప్రజలు కార్యకర్తల మీద కక్ష సాధింపులు కొన్నంత కూడా చేయకూడదు. అధికారం ప్రతిపక్షం ఉంటుంది, మనం మాటతో పోరాటం చేసి సాధించాలి. కానీ మనం వెళ్ళి వాళ్ళ కార్యకర్తలు చెప్పిన వాళ్ళు వచ్చి మన కార్యకర్తలు చెప్పినా కార్యకర్తలు నష్టపోతున్నారు. కానీ ఏ పార్టీకి ఆ పార్టీ. కాకపోతే ఆలోచించండి, అలాంటి విమర్శలు మానుకోండి. ఇప్పటికైనా కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా బుద్ధి వచ్చింది, మాట తీరు కూడా మారింది వైసీపీలో. ఇంకా మారాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తే ఎవరు ఊరుకోరండి. ఏ అధికారం ఉన్నా ఎవరు చేయాల్సింది అది చేసి శాశ్వతంగా అది అధికారం ఎవరికని చెప్తున్నాను. జగన్ గారు తల్లి మీద కేసు వేశారు, బట్ ఇప్పుడు వచ్చేసి ఆయన చెల్లి ఎదురుపడినా కూడా మాట్లాడలేదు కోర్టులో. ఏమండి, కుటుంబం అంటే ఒక ప్రేమ. ఆ రోజు వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు సంతానంలో ఉన్నది వీళ్ళిద్దరు. చెల్లి ఎదురుపడిపోయినా మాట్లాడలేదంటే అది ఎక్కడ దౌర్భాగ్యం అండి. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఆయనకు ఓటు వేసినా ఓటర్లు ఎదురుపడినా పలకరించకుండా నేను వెళ్ళిపోతాను రా బాబు ఇంట్లోకి అన్నట్టుంది ఆ వారం ఆయన చేసే పద్ధతి. ఇంట్లోనే న్యాయం చేయలేనప్పుడు ఇంకా ఓటర్లకు ప్రజలకు ఏం న్యాయం చేస్తారని చెప్పి ప్రజలు రేపు అడగొచ్చేమో. రేపు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ ఈయన ఇబ్బంది పడతాడు. కుటుంబాన్ని సరిదిద్దుకోవాలి, బయట వచ్చిన తర్వాత ఈయన రాజకీయం చేసుకుంటే బాగుంటుంది చెప్పి నేను తెలియజేస్తాను. అంటే సోషల్ మీడియా కార్యకర్తని మొన్న ఆయన అధికార ప్రతినిధి కూడా అరెస్ట్ చేశారు, ఒక రోజులోనే బయటికి తీసుకొచ్చారు. ఇలాంటివి మాకు అన్ని మామూలే, మేము అత్తారింటికి వెళ్ళినట్టు బయటకు వచ్చినట్టు వస్తూ ఉంటాం మేము అని చెప్పి వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. అంటే చట్టాన్ని వాళ్ళు ఎలా చూస్తున్నారు? చట్టాన్ని ఎవరికి అత్తగారి ఇంటికి వెళ్ళినంత ఈజీ కాదండి. అత్తగారి ఇంట్లో కూడా కొన్ని పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలకు కూడా రేపు మీరు ఎదురు చేస్తే దాడులకి మీరు భయపాంతికి గురవుతారు చెప్పి నేను చెప్తాను.